హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ నేను చేసే రెసిపీ వచ్చేసి పాలకూర మిల్ మేకర్. చాలా బాగుంటుంది, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలకూర. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు స్మెల్ కూడా పచ్చివాసన వెళ్ళేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిల్ మేకర్ వేసుకోవాలి. ముందే పాలకూర వేసుకుంటే పాలకూర మొత్తం మెత్తగా ఫ్రై అయిపోతుంది. సో ఫస్ట్ మిల్ మేకర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ ఫ్రై అయ్యాక పాలకూర వేసుకోవాలి. పాలకూర కూడా వేసుకున్న తర్వాత మంచిగా వాటర్ అంతా వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి మాడిపోకుండా ఉంటుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఉప్పు, కారం వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. నెక్స్ట్ మనం కొద్దిగా శనగపిండి తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని పోసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య జొన్న రొట్టె చేస్తున్నారు. అత్తయ్య జొన్న రొట్టె చాలా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ తీసుకొని ఫస్ట్ పిండిని మిక్స్ చేసుకున్నారు. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని జొన్న రొట్టెని కొట్టడం స్టార్ట్ చేశారు. అండ్ జొన్న రొట్టె కొట్టడం నిజంగానే ఒక హార్ట్ అండి. నేను చాలాసార్లు ట్రై చేశాను, బట్ రాలేదు. అత్తయ్య మాత్రం చాలా బాగా చేస్తారు. జొన్న రొట్టె కొట్టుకున్నారు. హాట్ వాటర్ తీసుకోవడం వల్ల చాలా బాగా వస్తుందంట. నెక్స్ట్ జొన్న రొట్టెని స్లోగా తీసుకొని ప్యాన్ పైన వేసుకోవాలి. స్లోగా తీసుకొని ప్యాన్ పైన వేసుకున్న తర్వాత జొన్న రొట్టెని స్లోగా తీసుకొని ప్యాన్ పైన వేసుకోవాలి. ఆ తర్వాత మనం వాటర్ అప్లై చేసుకోవాలి. వాటర్ కూడా స్లోగా అప్లై చేసుకోవాలి, లేకపోతే బ్రేక్ అయిపోతుంది. జొన్న రొట్టె వన్ సైడ్ కాలిన తర్వాత దాన్ని టర్న్ అవుట్ చేసుకోవాలి. స్లోగా టర్న్ అవుట్ చేసుకోవాలి. టర్న్ అవుట్ చేసుకున్న వెంటనే 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఆ తర్వాత మనం ప్లేటింగ్ చేసుకోవచ్చు. అండ్ జొన్న రొట్టె విత్ పాలకూర మిల్ మేకర్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మేము టీ పెట్టుకున్నాము, ఇద్దరం టీ ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇది మా మార్నింగ్